హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి ఎన్నో ఉన్నత ఆశయాలతో ఉన్నత ఆలోచనలతో కెరీర్ పట్ల ఒక అవగాహనతో మీరందరూ కూడా డిసెట్ రాసి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సులో జాయిన్ కావడం జరిగింది. మరి మున్ముందు ఏం సవాళ్ళు ఉన్నాయి, మీరు మీ యొక్క కెరీర్కి ఎలా రీచ్ అవుతారు, మీ గోల్ ఎలా చేరుతారు అన్నది కూడా ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు చాలా శ్రమపడి డిసెట్ సీట్ సాధించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రాలో చాలా కాంపిటీషన్ ఉంది డిసెట్ సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రెగ్యులర్గా రిక్రూట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి, టీచర్ జాబ్ అయితే సేఫ్గా ఉంటుందని చెప్పేసి మహిళా అభ్యర్థులు చాలామంది కూడా ఈ కోర్స్ ఆప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ పోస్టుల నోటిఫికేషన్ వచ్చేది ఇదే పోలీస్ తర్వాత. సో కాబట్టి తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ప్రైమరీ టీచర్స్ సంబంధించి మనం తీసుకున్నట్టయితే చాలామంది ఆప్ట్ చేసే కోర్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తర్వాత బిఎడ్. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎందుకు మనం ఆప్ట్ చేస్తామంటే రేపు పొద్దున టీచర్గా తొందరగా సెటిల్ కావచ్చు. ముఖ్యంగా మరి టీచర్గా సెటిల్ కావాలంటే ఒకేసారి అయిపోతుందా? మీరు డిసెట్ రాయడం ఒక స్టేజ్ అయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అవడం ఒకటి, రెండవది వచ్చేసి మీరు టెట్ లేదా సీటెట్ క్వాలిఫై కావడం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఆర్టీ లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి లో స్కోర్ చేసినట్టయితే మీకు సీట్ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. మరి ఇవన్నీ హర్డల్స్ దాటాలంటే మీకు కాన్స్టెంట్ ప్రిపరేషన్, కాన్స్టెంట్ స్టెబిలిటీ, మీ రెడీనెస్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, గోల్ పట్ల మీకు శ్రద్ధ ఉండాలి. సో కంటిన్యూస్గా ఈ 2 years కూడా మీరు దాని మీద ఫోకస్ చేసినట్టయితేనే మీరు రీచ్ అవుతారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే చాలామంది అభ్యర్థులు డిసెట్ జాయిన్ కాగానే మొదలు పెడతారు. సార్ ఇంత అవసరమా, ఇంత చదవాల్సి ఉంటుందా అంటే, ముఖ్యంగా మనం ఏమంటామంటే జాబ్స్లో తెలంగాణలో ఎక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్ ఇదే, అదేవిధంగా ఎక్కువ ఓపెనింగ్స్ ఉండే జాబ్ ఇదే. దీన్ని మనం తెలంగాణకు సంబంధించి సివిల్ సర్వీసెస్ అంటాం. ఎందుకంటే డిసెట్ సీట్ రావడం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావడం, మళ్ళీ టెట్ పాస్ కావడం, టీఆర్టీ పాస్ కావడం. సో దాదాపు 3-4 స్టేజ్లు మనం దాటితే కానీ మన యొక్క గమ్యాన్ని రీచ్ కాం. కాబట్టి మనం ఏమంటాం, తెలంగాణ సివిల్ సర్వీసెస్ అంటాం. మరి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మరి కెరీర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే డిఎస్సి కావచ్చు, టీఆర్టీ ద్వారా మనకు రిక్రూట్ అయినట్టయితే దాదాపు మనకు 45,000 to 50,000 శాలరీ ఇనిషియల్గానే వస్తుంది. రైట్, మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా జిల్లాకే పరిమితం అవుతాయి రిక్వైర్మెంట్. మన జిల్లాలో మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 45,000 వస్తుంది, 50,000 వరకు వస్తుంది. ఇట్స్ డజంట్ మ్యాటర్, మనీ డజంట్ మ్యాటర్. మీ కెరీర్లో మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. రైట్, తర్వాత చాలా మనం రెగ్యులర్గా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. ప్రైమరీ టీచర్ అంటే కేవలం పోయి పాఠం చెప్పడం కాదు, దాంతోపాటు అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, అనేక బాధ్యతలు ఉంటాయి. రెండోది వచ్చేసి గవర్నమెంట్లో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఒకవేళ గవర్నమెంట్ మిస్ అయితే ఎలా? ప్రైవేట్ ఆపర్చునిటీ తీసుకున్నట్టయితే మనం ఆంగ్ల మాధ్యమంలో బోధించినట్టయితే, మనం ఇంగ్లీష్ మీడియంలో ఆంగ్లంలో ఫ్లూయెంట్ ఉన్నట్టయితే, మనకు క్రియేటివిటీ సృజనాత్మకత ఉన్నట్టయితే, మనలో జాబ్ పట్ల డెడికేషన్ ఉన్నట్టయితే, కొత్తదనాన్ని చేయాలన్న తృష్ణ ఉన్నట్టయితే ప్రైవేట్లో కూడా మనము చాలా పైనకి ఎదగొచ్చు. మీరు అనొచ్చు, సార్ ప్రైవేట్లో చాలా తక్కువ శాలరీస్ ఉంటాయని. ఎవరు అన్నారు తక్కువ శాలరీస్ ఉన్నాయని? ఇక్కడ ఆకాశమే హద్దు. మీరు ఎంత పని చేస్తే అంత ఉంటుంది. అయితే నేను చెప్పట్లేదు ఏ సంస్థలో ఎంత ఉంటుందంటే, ఎందుకంటే అది చెప్పినట్టయితే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి చాలామంది తల్లిదండ్రులు కూడా వారి యొక్క టీచర్ బాగుండాలి అంటే, మా పిల్లలకు చెప్పే టీచర్, ప్రైమరీ టీచర్ రిసోర్స్ఫుల్ ఉండాలి, కేపబుల్ ఉండాలి, క్రియేటివ్ ఉండాలన్న ఆలోచనతో ఉంటారు. సో ఇక్కడ ప్రైవేట్లో మీకు ఏమంటున్నాను, ఆకాశమే హద్దు అంటున్నాను. మీరు ఎంత వర్క్ చేస్తే అంత 50 to 1 lakh మధ్యలో కూడా శాలరీస్ పొందుతున్న డిఎడ్ అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే ఇదంతా నాకు అవగాహన ఉంది. అదేవిధంగా నాతో టచ్లో ఉన్న చాలామంది విద్యార్థులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు, ప్రభుత్వ పరంగా కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పరంగా. ఓకే, గవర్నమెంట్ స్టేట్ అన్నాము, అదేవిధంగా ప్రైవేట్ అన్నాము. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా రెగ్యులర్గా కేంద్రీయ విద్యాలయ సంస్థాన్లో ప్రైమరీ టీచర్స్ రిక్రూట్మెంట్ రెగ్యులర్గా జరుగుతుంది. సార్ శాలరీ ఎంత ఉంటుందంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 8th పే కమిషన్ ప్రకారం 82,000 రూపీస్ ఉంటుంది ఫస్ట్ డే. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే పోస్టింగ్స్ అన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అదేవిధంగా మరి ఇంకో ఒక పాజిటివ్ పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపేర్ కావడానికి ఏంటంటే
ప్రతి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి రెగ్యులర్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది రిక్రూట్మెంట్ సార్ అంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నడిచే సంస్థలో ప్రమోషన్స్ రెగ్యులర్గా ప్రైమరీ రెసిడెంట్ టీచర్, మీరు ఏదైతే ప్రీ ఆర్టీ అంటారో ఎస్జిటి అంటాం ఇక్కడ, వారి నుంచి టీజీటీ, టీజీటీ నుంచి పీజీటీ, పీజీటీ నుంచి వైస్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ నుంచి ప్రిన్సిపల్. సో క్రమంగా ప్రమోషన్స్ ఉంటాయి, రెగ్యులర్గా రిటైర్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రైట్. సో కాబట్టి రెగ్యులర్గా రిక్రూట్మెంట్ ఉంటుంది, మంచి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, టౌన్లలో శాలరీ బాగుంటుంది, మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేవిధంగా కెరీర్లో రేపు పొద్దున మీరు ఎక్కడ పనిచేస్తున్నారంటే కేంద్ర సంస్థలో పనిచేస్తున్నామని ఒక అది గర్వంగా కూడా ఉంటుంది. ఇవి మనం కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి. అయితే కేంద్రీయ విద్యాలయాల్లో మనము జాబ్ పొందాలంటే ఫస్ట్ మనం సీటెట్ క్వాలిఫై ఉండాలి, నాట్ టెట్, సీటెట్ క్వాలిఫై ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయినట్టయితే మనం కేంద్ర విద్యాలయ సంస్థల్లో ఓన్లీ కేంద్రీయ విద్యాలయ సంఘటనే కాకుండా ఇంకా వేరే ఆర్గనైజేషన్ కేంద్ర సంస్థలు అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వారి ఏరియాలో స్కూల్స్లలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. రైల్వే స్కూల్స్ ఉంటాయి, దాంట్లో కూడా మాస్ రిక్రూట్మెంట్, చాలా పోస్టులు ఉంటాయి. మన తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు చాలామంది ఆప్ట్ చేయట్లే. కానీ ఏముంటుందండి, రైల్వే స్కూల్స్ అంటే రైల్వే స్టేషన్స్ ఉన్న దగ్గర ఉంటాయి, ట్రైన్లు ఎక్కితే మనం మీ ఊరికి వచ్చేస్తారు. సో తెలంగాణ అభ్యర్థులు ముందుగా ఒకటి ఆలోచించుకోండి, మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మనకు అవకాశాలు దొరుకుతాయి. లేదు మన ప్రాంతంలో ఉద్యోగం కావాలా, అక్కడికి వెళ్ళి జరగమంటే డిఎస్సి అంటే టీఆర్టీ నోటిఫికేషన్ రావాలి, అప్పుడే మీకు జాబ్ రావాలి. సో దానికి కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టీచర్స్ కావచ్చు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైమరీ టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నాయి. సో నేను అంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు ఏం తక్కువని కాదు, కానీ రెగ్యులర్ నోటిఫికేషన్స్ మనం చూసినట్టయితే విలంబన ఉంది, అక్కడక్కడ డిలే అవుతున్నది. మరి మనము ఒక ఆశయంతో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ జాయిన్ అయినప్పుడు రేపు పొద్దున మనం గమ్యాన్ని చేరాలంటే అవకాశాలు వాటంతటా అవి రావు, మనం అవకాశాలను వెతుక్కోవాలి. ఎక్కడ నోటిఫికేషన్ ఉంది, ఎప్పుడు పడుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. చేసినట్టయితేనే మనకు రిక్రూట్మెంట్ రీచ్ అవుతాం. రైట్. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు ఫస్ట్ ఇయర్నే టెట్ రాస్తాం సార్ అని మెసేజ్ పెడుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, సెకండ్ ఇయర్ అయిపోయే క్రమంలో 6 months అటు ఇటు, ఎందుకంటే టెట్ కానీ సీటెట్ కానీ 6 monthsకి ఒకసారి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా టైం తీసుకొని, టెట్ సీటెట్ 6 monthsకి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ టైంలో అప్లై చేయండి. సో ఎప్పుడు వ్యాలిడిటీ అవుతుందంటే ఎక్కడ క్లియర్గా ఇవ్వలేదు, కానీ మీరు సెకండ్ ఇయర్ అయిపోయే క్రమంలో రాసే టెట్ స్కోర్ మీకు కౌంట్ అవుతుంది, టెట్ ఆర్ సీటెట్. కాబట్టి మిగతా టైంలో మీరు రాసిన టెట్ కానీ సీటెట్ కానీ కేవలం ప్రాక్టీస్ టెస్టే అవుతుంది. రైట్. సో కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీరు మీ గమ్యాన్ని చేరాలంటే మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను మూడు అంశాలు చెప్పాను. గవర్నమెంట్ సంస్థలు, ముఖ్యంగా రాష్ట్ర సంస్థలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కావచ్చు. సో దాంట్లో ఆపర్చునిటీస్, అవకాశాలు, అదేవిధంగా శాలరీస్ గురించి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటే ఉంది, దీని మీద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఎంచుకోవాలి, ఎక్కడికి చేరాలి, దేనికోసం ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గమ్యం మీకు కనిపిస్తుంది, గమ్యం వైపు మీరు టార్గెట్ ఆర్ ఎయిమ్ మీరు పెట్టుకున్నట్టయితే ఆ టార్గెట్ వైపు మీరు వర్క్ చేసినట్టయితే ఈ 2 years స్టార్టింగ్ నుంచి డెఫినెట్గా 2 years అయిపోయిన తర్వాత మీరు ఒక కెరీర్లో ఉంటారు. కాబట్టి మీరు ఒక చూస్ చేసుకున్నారు, మరి దాని వైపు వెళ్ళాలంటే ఈ రోజు నుంచే మీరు పనిచేయడం మొదలు పెట్టాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే 2 years తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది, అప్పుడు వెతుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 years లోపల 26-28 బ్యాచ్ మీరు అయిపోయేటప్పుడు డిఎస్సి వస్తుందా, డిఎస్సి రాకుండా కేంద్రీయ విద్యాలయ సంస్థల నుంచి నోటిఫికేషన్ వస్తుంది, లేదా ఇంకేదైనా సంస్థల నుంచి వస్తుందా అని చూస్తూ ఉండాలి. అంతేగాని మనము రెడీ ఉండాలి నోటిఫికేషన్స్ కోసం, నోటిఫికేషన్ మన కోసం వెయిట్ చేయాలి. ఇది ఒక ట్యాగ్ లైన్ పెట్టాలి, వీఆర్ రెడీ, నేను సంసిద్ధంగా ఉన్నా, నోటిఫికేషన్ వస్తుందా, రైట్. అది పెట్టుకున్నట్టయితే రేపు పొద్దున మనం మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు. సో ప్లీజ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ ప్రిపేర్, ప్లీజ్ గెట్ రెడీ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్ సో దట్ యూ రీచ్ ద గోల్. ఎందుకంటే మీరు మీ యొక్క గోల్ రీచ్ కావాలని, లేదా మీరు ఉన్నత శిఖరాలకు చేరాలని మీ తల్లిదండ్రులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా
మిమ్మల్ని గైడ్ చేస్తున్న ఉపాధ్యాయుడిగా నేను కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బాయ్.